అలా ఆ బాబు చనిపోయిన తర్వాత ఆ ఆంటీ వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోయి ఏవో చిన్న చిన్న వర్క్స్ చేసుకొని అక్కడ సెటిల్ అయ్యారు పాపతో సహా. హాయ్ ఎవ్రీవన్, ఈ స్టోరీ మీకు అర్థం కావాలి అంటే దీని ముందు పాటు ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఇంకా వాళ్ళ అమ్మాయిని కూడా 8th క్లాస్ వరకు చదివించారు. తర్వాత అమ్మాయి ఫ్లవర్ వర్క్ నేర్చుకొని, అంటే బుకేస్ అవి ఉంటాయి కదా, ఆ వర్క్ నేర్చుకొని అక్కడ జాయిన్ అయిపోయింది అనమాట. కొంచెం బాగానే ఉండేవారు, రెంటెడ్ హౌస్లోనైనా సరే పర్వాలేదు, బాగానే ఉండేవారు. ఇంకా అలా బాగుంది అనే టైంకి ఆ ఆంటీకి క్యాన్సర్ అని తెలిసిందనమాట, బ్రెస్ట్ క్యాన్సరు. ఇంకా ఆంటీ కింద చాలా మనీ ఖర్చు పెట్టారు, అప్పులు చేసేసారు. ఎలా అయినా బతికించుకోవాలని కొంచెం ఆరోగ్యశ్రీ కార్డు మీద చేయించారు. మొత్తానికి ఆవిడకి ఒక 2 ఇయర్స్లోని క్యాన్సర్ అంతా ఫుల్గా తగ్గిపోయింది. ఇంకా మరి డయాలసిస్ కూడా రావసరం లేదని డాక్టర్స్ చెప్పేశారు. హ్యాపీగా ఉందాము ఇక నుండి అని చెప్పి అనుకునే టైంకి ఆ ఆంటీ వాళ్ళ హస్బెండ్కి హెల్త్ ఇష్యూ వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వచ్చింది. ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చేసింది అనమాట. ఆయన కూడా ఆరోగ్యశ్రీ ద్వారానే ఇంకా కిమ్స్ ఉంటుంది కదా, కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇంకా దీని నెక్స్ట్ పార్ట్ అనేది నేను కంటిన్యూ చేస్తాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.